హలో అండి, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ అయితే పని నుంచి వస్తుంది. ఇంకా అమ్మకి టీ పెట్టేస్తున్నాను అనమాట. ముందు ఆఫ్టర్నూన్ తోమిన గిన్నెలు ఉంటే అక్కడ ఇంకా బార్లేస్తాను. ఇంకా అవైతే సర్దేస్తున్నాను స్టాండ్లోని. ఇంకా అవన్నీ అలా ఉన్నాయంటే తిడుతుంది అనమాట. మళ్ళీ గిన్నెలు తోమితే నీళ్ళు తోలితే మచ్చలు పడతాయని చెప్పి మా అమ్మకి ఏదైనా నీట్గా ఉండాలంటుంది. ఇంకా టీ అయితే అమ్మ వచ్చేంత వరకు నేను కూడా టీ తాగను. అక్కడ ఉంటే అమ్మ నేను కలిసి తాగుతుంది చెప్పాను కదా ఒకసారి. ఎవరైనా తోడుంటేనే కానీ టీ తాగబుద్ది కాదనమాట నాకు. ఇంక ఇక్కడ అమ్మ అయితే టీ తాగేసిన తర్వాత చిక్కుడుకాయలు కోస్తుంది అనమాట. మా అమ్మాయికి చిక్కుడుకాయ పాదు ఉంది, ప్రతి ఇయర్ పెడుతుంది. ఇప్పుడు ఈ పాదు తీసేస్తే మళ్ళీ చిక్కుడుకాయ పాదు పెడుతుంది అనమాట. అలా చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయి అనమాట. కరెక్ట్గా ఈ మాఘమాసం వచ్చేటప్పటికి చిక్కుడుకాయల పాదులకి చిక్కుడుకాయలు కాస్తూ ఉంటాయి అనమాట. ఇవి నాటు చిక్కుడుకాయలు అండి, పెద్ద లావుగా ఉంటాయి అనమాట. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ తిడుతుంది అనమాట ఇక్కడ కూడా వీడియోలే అని చెప్పి. ఇంకా తర్వాత ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా తోమేస్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాత్రం పని మర్చిపోతామా ఏంటి చెప్పండి. అందుకని చెప్పేసి ఎక్కడున్నా పని చేసుకోవాలి కదా. అలానే మొత్తం అంతా నేనైతే చేయను, వంట అమ్మ చేసుకుంటుంది. ఇంకా మిగిలిన పనులు అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే మా మరదలు లేదు, లేకపోతే తను చేస్తుంది. వాళ్ళ ఇంటికి ఇంకా పండగకు వెళ్ళి రాలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అయితే గిన్నెలన్నీ తోమేసి ఇంకా మా పెద్దమ్మ అయితే కరపండ్ల దుంపలు పంపించింది. ఇంకా వాటిని అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకెక్కడున్నా నాకు కరపండ్ల దుంపలు అంటే ఎంత పిచ్చి అంటే మామూలు కాదు, ఏంటో తెలియదు. ఇంక వీటిని అయితే కట్ చేసి కడిగేసి ఉడకబెట్టేసుకొని ఉప్పు కారం అయితే వేసి తినేసామన్నమాట. తర్వాత ఇంకా నైట్కి మార్నింగ్ చేసిన పప్పు తోటకూర ఉంది, ఇంకా రైస్. ఇంకా ఇదండి మా అమ్మ వాళ్ళ దగ్గర ఈవినింగ్ మినీ వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.